హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఫ్రెండ్ టమాటా కర్రీ ప్రిపేర్ చేయమని అడిగిందండి. దానికి టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం అండి, అందుకని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందు ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇది కొంచెం వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం పోపులు, ఇది కొంచెం వేగినాక పోపులు తీసుకోవాలండి. ఇలా కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగినాక ఆనియన్స్ని పొడిగా కట్ చేసుకుని వేసుకోవాలండి. చూడండి, నేను మరీ పెద్దగా కట్ చేయలేదు, అలానే మరీ చిన్నగా కట్ చేయలేదు, మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. ఈ ఆనియన్స్ మగ్గేందుకు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, ఇది కొంచెం బాగా మగ్గాలి. టైం పడుతుంది కొంచెం మగ్గడానికి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఒక 4-5 అంటే మీ కారానికి సరిపోయినంత ఎండుమిర్చిని తీసుకోండి. నేను ఈ కర్రీలోకి 5 టమాటాలు తీసుకున్నానండి. 5 టమాటాలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా ఎండుమిర్చి వేసినాక టమాటా ముక్కలు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. ఇలా వేసుకుని కలుపుకొని ఈ టమాటాలో సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. నేను ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకొని మూతపెట్టుకోవాలండి. ఇలా మగ్గినాక టమాటాలు మొత్తం జ్యూసీలా ఇలా అయిపోవాలి. చూడండి ఇలా బాగా మెత్తగా అయిపోవాలి టమాటాలు. ఇందులో కొంచెం కారం వేసుకోవాలండి. ఇందాక ఇందులోనే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నానండి. మీకు కారం ఎంత తినగలుగుతారో చూసుకుని వేసుకోండి. మేము కారం ఎక్కువే వాడతామండి, అందుకు నేను ఎక్కువే వేసుకుంటున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని దాని గుంజి సపరేట్ చేసుకోవాలి. కొంచెం దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తింటే మీరే అంటారు. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. నాకు సరిపోలేదండి, అందుకని యాడ్ చేసుకున్నాను. ఇలా ఈ వాటర్ అంతా ఇంకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. చూడండి, ఇలా గ్రేవీ వచ్చేటట్టు దింపుకోవాలి. ఇలా చూడండి, ఇలా గ్రేవీ ఉండేటట్టు దింపుకోవాలి. వేడివేడిగా టమాటా కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి.